ఓకే. సో నిన్నేమన్నాడంటే నచికేతుడు 3 వరం యమధర్మరాజు అన్నాడు. నేను నీకు 3 వరాలు ఇస్తాను, ఏ వరం కావాలో కోరుకో అంటాడు అనమాట. నచికేతుడు కోరుకున్న మొదటి వరం ఏంటంటే, నేను ఇంటికి వెళ్ళగానే తిరిగి వెళ్ళినప్పుడు మా నాన్నగారి కోపం పూర్తిగా తగ్గిపోవాలి, చల్లారిపోవాలి, ఆయన నన్ను ఎంతో ప్రేమతోటి మళ్ళీ ఆహ్వానించాలి. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, సరే అలాగే జరుగుతుంది, ఫోన్ ఇంటికి పోయిన తర్వాత మీ ఫాదర్ మంచి రిసీవ్ చేసుకుంటారు అని చెప్తాడు. వినబడతలేదా మీకు? నాగరాణి చెవు దగ్గర పెట్టినావు. వినబడుతుంది. ఒకసారి నీ ఫోన్ చెక్ చేసుకోమ్మా, నీ ఫోన్ చెక్ చేసుకో. ఓకే. సో ఇదేంటంటే నచికేతుడి యొక్క అమాయకత్వాన్ని తెలియజేస్తుంది. ఏంటంటే తండ్రి తనపై కోపంగా ఉన్నాడు అని తెలుసు, కానీ నచికేతుడికి మాత్రం ఏ మాత్రం తండ్రి పైన ఎలాంటి కోపం రాలేదు. అతను తన తండ్రికి మేలు జరగాలని మాత్రమే కోరుకుంటుండు, తండ్రికి డిమెరిట్స్ రావద్దు అని అనుకుంటున్నాను. తండ్రి చేసిన యజ్ఞం వల్ల కలిగే పుణ్యఫలాలను కూడా ఆయన పూర్తిగా పొందాలని కోరుకుంటుంది అనమాట. అందుకే అతను అలా ప్రార్థించింది. ఏమని అంటే, నేను తిరిగి ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న నన్ను మళ్ళీ ప్రేమతో ఆహ్వానించాలి అని. పిల్లలు ఎంత సెన్సిటివ్ ఉంటారు కదా. సో ప్రతి జీవికి సహజంగా ఉండే కోరిక ఏంటంటే సుఖంగా జీవించాలి, ఒకటి బాధలు దుఃఖాలు లేని స్థితిని పొందాలి అని. సో మనిషి జీవిత లక్ష్యం కూడా స్వర్గాన్ని చేరుకోవడం. స్వర్గం అంటే ఏంటి? యాక్చువల్గా స్వర్గం అంటే ఇక్కడ గురుదేవుడు బాగా చెప్పినారు. స్వర్గం అంటే అక్కడ మరణం అనేది ఉండదు, ఇంకొకటి నాశనం అనేది ఉండదు, ముసల్తనం ఉండదు, ఇంకోటి బాధ ఉండదు. సో అట్లాంటి ప్రదేశం ఎక్కడ ఉంది అంటే, నిజంగా ఎక్కడన్నా ఆకాశంలో ఎక్కడన్నా ఉందా? సో అక్కడికి ఎట్లా చేరుకోవాలి? ఎల్లప్పుడూ ఆనందం ఉండే స్థితిని పొందాలంటే ఏం చేయాలి? ఇదే నచికేతుడు కోరుకున్న 2వ వరం. అంటే ఎల్లప్పుడూ ఇదే ఆనందం ఉండాలని. అప్పుడు యమధర్మరాజు నచికేతుడికి స్వర్గాన్ని ఎలా పొందాలో బోధించిండు అనమాట. అంటే బాధ లేని స్థితిని ఎట్లా పొందాలో బోధించిండు. బహుశా మన క్రియ అది బోధించుంటాడు. సో మన జీవితంలో బాధ ఉందని మనకు తెలిసినప్పుడు జీవితం నిజంగా భారంగా అనిపిస్తుంది. ఎంత భారంగా ఉంది. ఎప్పుడైతే మనం బాధను గుర్తిస్తామో, బాధ ఉంది అని, వెంటనే దాని నుండి బయటపడాలనిపిస్తుంది. లేకపోతే దాని బాధ అని ఎందుకు అంటాం కదా. సో సంతోషం అంటే ఏమిటంటే, మనం ఎప్పుడు వదులుకోవాలి అని అనిపించదు మనకి. ఈ స్థితి వదులుకోవద్దు అనిపిస్తుంది. అట్లాంటి స్థితిని సంతోషం అంటారు. సో ఎప్పటికీ వదలాలని అనిపించని దాన్ని మనం నిజమైన ఆనందం అంటాం. దీన్ని ఇది ఎప్పటికీ మనల్ని వదిలిపోకుంటూ బాగుండు అనుకుంటాం. నాగరాణి, నువ్వు అది పిల్లలకి ఎవరికైనా వాల్యూమ్ పెంచమని, నీ ఫోన్లో వాల్యూమ్ పెంచమని, పెరుగుతుంది అది. సో నరకం అంటే ఏంటంటే, మనము ఉండాలని కోరుకోని స్థలము, ఇంకోటి మనం ఎప్పటికీ వెళ్ళాలని అనుకోని స్థలమే నరకం. మనం ఎప్పటికీ ఉండాలని కోరుకునే స్థలమేమో స్వర్గము. అందుకే ప్రతి మనిషికి స్వర్గంలోనే ఉండాలి అని కోరుకోవడం చాలా సహజం. ఎందుకంటే ఆనందం ఉంటుంది, సో బాధ ఉండదు, కష్టం ఉండదు, నాశనం ఉండదు, ఏముండదు కదా. సో అందుకే నా స్వర్గానికే పోవాలనుకుంటాడు. అయితే అక్కడికి ఎట్లా చేరుకోవాలి? ఈ విషయాన్ని మరణమే మనకు నేర్పుతుంది. మరణం ఏం పూర్వమైనది కాదు, మరణం అనేది చాలా కరుణామయమైనది అంటుంది. యమధర్మరాజు నచికేతుడికి మరణం యొక్క నిజ స్వరూపాన్ని బోధిస్తుంది. మరణ ఏంటంటే, మరణం అనేది మన జీవితాన్ని తీసుకుపోదు, జీవితాన్ని మరింత గొప్పగా చేస్తుంది, నువ్వు గొప్పగా అనుభవించేటట్టు చేస్తుంది. మరణం గురించి ఉన్న జ్ఞానం ఏంటంటే, జీవితాన్ని ఎంతో విలువైనదిగా మార్చేస్తుంది మనకి మరణం. సో 1990లా గురువు గారు ఒకటి ఎగ్జాంపుల్ చెప్పిండ్రు. ఏంటంటే, ఆ 1990 ప్రారంభంలో అమెరికా కాలిఫోర్నియాలో బే ఏరియా ఉంటుంది, మా బాబు అక్కడే ఉండేది. సో బే ఏరియాలో కోర్సులు పెడుతున్నప్పుడు హెచ్ఐవి బారిన పడ్డ వాళ్ళు, క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు, బాధతో పడుతున్న ఆ బృందానికి అంతా క్లాసెస్ తీసుకున్నారు మన వాళ్ళు. సో వాళ్ళలో ఒకతను లేచి తన అనుభవాన్ని ఇట్లా పంచుకున్నాడు. ఏంటంటే, నాకు ఎయిడ్స్ ఉందని తెలిసిన క్షణం నుంచి నేను ప్రతి క్షణాన్ని నిజంగా జీవించడం ప్రారంభించాను గురూజీ అని చెప్పిందండి. ఇప్పుడు నాకు నా జీవితం ఎంతో విలువైందని అనిపిస్తుంది. నాకు అంతకుముందు ఎన్నో సంవత్సరాలు నేను నిజంగా జీవించలేదు, కేవలం ఉనికిలో మాత్రమే ఉన్నాను. నా జీవితాన్ని నేను ఎప్పుడు విలువైనది నా జీవితం అని ఎప్పుడు నేను భావించలేదు. కానీ
ఇప్పుడు నేను ఒకరోజు మరణిస్తానని నాకు తెలిసిన తర్వాత నేను ఒక్కసారిగా పూర్తిగా జీవించడం ప్రారంభించిన. ఈ వ్యాధితోటి ఎట్లన్నా నా జీవితము ఆ ముగిసిపోతుంది అని తెలిసిపోయింది నాకు. అప్పుడే నాకు ఈ వ్యాధి నాకు జీవితంలో ఒక నిజమైన జీవితాన్ని తీసుకొచ్చింది. దానికి నేను ఎంతో కృతజ్ఞుని అని చెప్పింది కదా. సో అతను ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉన్నతమైన చైతన్యంలో ఉన్నట్టుగా అనిపించింది గురుదేవ్. సరే వాళ్ళ ముఖాల్లో ఎంత కాంతి, చనిపోతామని తెలిసినా కూడా అంత కాంతి కనిపించింది. వాళ్ళని చూసి ఎవ్వరు కూడా వాళ్ళు అనారోగ్యంతో ఉన్నారు అని చెప్పింది. నేను ఒకరోజు మరణిస్తాను అనే అవగాహన వాళ్ళ అంతరంగంలో ఏమైందంటే ఒక దివ్యమైన వెలుగుని వెలిగించింది. డెఫినెట్ గా ఒకరోజు పోవాల్సిందే అని. సో గురుజీ చెప్తున్నారు, ఇంకా చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఎందుకంటే వ్యాధి వచ్చిన తర్వాత కాదు, మనం అందరం ఒకరోజు తప్పక మరణిస్తామనే విషయం ప్రతి ఒక్కరికి ముందే తెలుసుంటే ఎంత బాగుంటది. సో అలా అందరు నిజంగా అర్థం చేసుకున్నారనుకోండి, ఇక నాకేం పని ఉండదు, నా పని అయిపోయినట్టే గురుదేవ్ అంటున్నారు అన్నమాట. సో ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే నేను ఒక రోజు మరణిస్తాననే అవగాహన ఉంటే కోపం ఎందుకు అత్యాశ పడతారు, ఎందుకు ఆందోళన చెందుతారు. పగలు రాత్రి మనసులో తిరుగుతుండే ఈ నెగిటివిటీ సహజంగానే మాయమైపోతుంది. సో జీవితం ఎంతో సరళంగా మారిపోతుంది. సో ప్రజల జీవితం ఎంత సులభమో అర్థం చేసుకోండి మీరు అందరూ. ఇది కేవలం కాలం విషయం మాత్రమే కాదు, ఇంకా కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఎన్ని ఉంటాం ఇక్కడ, అది ఎక్కువైనా తక్కువైనా పెద్ద తేడా ఉంది. కొంచెం ముందు పోతాం, కొంచెం వెనకాల పోతాం, అంతే కదా. ఎందుకంటే ఒక్కరోజు మనమందరం ఈ శరీరాన్ని విడిచిపెట్టాల్సిందే. ఎవరు ఇక్కడ పర్మనెంట్ గా ఉండడానికి రాలేదు. సో ఈ రోజు నడుస్తున్నాము, మాట్లాడుతున్నాము, ఈ శరీరం ఒకరోజు పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోతుంది, అంతే కదా. ఇక నడవదు, మాట్లాడదు, ఏం చేయదు. సో మరణం గురించి అవగాహన మనల్ని ఎట్లా అంటే మరింత సజీవంగా ఉంచుతుంది. మనలోని అలసత్వాన్ని, అజాగ్రత్తని పూర్తిగా తొలగించేటట్టు చేస్తుంది అన్నమాట. అలాగే స్వర్గాన్ని ఇక్కడనే అనుభవించేలా చేస్తుంది. అంతే, స్వర్గం ఎక్కడో పైన ఆకాశంలో ఎక్కడ ఉండదు, మన లోపలనే ఉండదు. ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు ఆలోచించేది ఏంటి చెప్పండి గురించి అంటుంటే ఏం ఆలోచిస్తారు మీరు? సుఖము, సౌకర్యం, వాటి గురించే కదా. వాటి పొందడం కోసం మనిషి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాడు. కొన్నిసార్లు వాటి కోసము దాన్ని తానే నాశనం చేసుకుంటాడు, తన మనస్సును కూడా పాడు చేస్తుంటాడు. కానీ ఆ సుఖం కానీ సౌకర్యం కానీ ఎప్పటికీ మనతో ఉండవు. సో ముఖ్యంగా జీవితంలో చివరి క్షణంలో మాత్రం అవి మనతో ఉండవు. సో అప్పుడు అవి ఇంత ఆనందాన్ని కూడా ఇవ్వవు. సో అని గురుదేవ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది. వాళ్ళ టీచర్లలో గురుదేవ్ చదువుకునేటప్పుడు ఒకరి తల్లి మరణశయ్యపై ఉందండి. సో ఆమె తన కుమారుడితోటి ఉంటుందండి. వెళ్ళి గురూజీని అడుగు, మన టీచర్లలో, మా మా ఆర్ట్ ఆఫ్ టీచర్స్లలో ఒకరి తల్లి మరణశయ్యపోయి ఉండదు. ఆమె కుమారుడితో ఏం చెప్తుందంటే, నువ్వు వెళ్ళి గురూజీని అడుగు, బయట ప్రపంచం ఎట్లా ఉంటది, చనిపోయిన తర్వాత ప్రపంచం ఎట్లా ఉంటది. నాకు కొత్త ప్రదేశాల్లో ఉండడం అలవాట్లేదు. సో అతను వచ్చి గురుజీని ఇట్లా అడిగినారంట. ఆమె కొత్త ప్రదేశంలో నిద్రపోవడం కూడా అలవాట్లేదు, అందుకే తన మరణం గురించి భయపడుతుంది అని. సో సుఖం సౌకర్యం కోసం మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. సుఖం అనేక రూపాల్లో వస్తుంది. శారీరక సుఖం ఒకటి, ఇతరుల ప్రశంసలు ఒకటి, గుర్తింపు ఒకటి, గౌరవం పొందడం వల్ల కూడా కలిగే సంతోషం కూడా ఒకటి. ఇవన్నీ సుఖం అనే విభాగంలోకే వస్తాయి. సో యమధర్మరాజు ఇంకా ఏం చెప్తుందంటే, స్వర్గానికి నువ్వు ఎట్లా చేరాలి అనే దాని గురించి, మెట్ల గురించి చెప్తాడు. మెట్లు అంటే తెలుసు కదా మనకు. సో ఆ మెట్లు ఏంటంటే, 720 ఇటుకలను సమకూర్చాలి. అంటే 720 720. సో వాటిని ఎట్లా అమర్చాలి అనే విషయాన్ని వివరంగా బోధించిందండి. ఇది ఒక గొప్ప రహస్యం. ఈ 720 అనే సంఖ్య ఏం సూచిస్తుందో ఆలోచించండి. నచికేతుడి బోధ అంతా పూర్తిగా నేర్చుకున్నాడు. శిష్యుడు త్వరగా గ్రహించి నేర్చుకుంటే గురువుకు గర్వకారణం. సో యమధర్మరాజు ఎంతో సంతోషించి అన్నాను, నువ్వు ఎంత నిజాయితీగా, ఎంత చిత్తశుద్ధితోటి, ఎంతో ఏకాగ్రతతోటి జ్ఞానాన్ని గ్రహించో, అందుకే నేను నీకు ఇంకొక బహుమతి ఇస్తా అని చెప్పి నచికేతుడు ఒక అందమైన హారాన్ని ఇచ్చింది. నెక్లెస్, మెడలో వేసుకున్న హారం. అది ఎంతో అద్భుతమైనది. అది కేవలం అందంగా మాత్రమే కాకుండా ఎంతో మధురమైన శబ్దాలను కూడా వినిపించేది హారం.
సో యమధర్మరాజు నచికేతుడికి ఎరుపు, నీలము, తెలుపు. ఒక్క నిమిషం చెప్పమ్మా. ఉమ్. ఉందా నీ దగ్గర తాళం? తీసుకోపో, నేను క్లాస్ ఉన్న పైన. ఉమ్. మళ్ళా తాళం తీసుకో. సో మా పని వచ్చింది, తను అన్ని కింద పెట్టుకోండి ఈ బట్టలు. సో ఒక అందమైన హారాన్ని ఇచ్చింది. ఆ హారం నుండి ఒక మధురమైన సంగీతం వినిపిస్తుంది అంట. సో అది ఒక పోయాన్ లాగా ఉందట. అంటే లోతుగా ధ్యానం చేసి అర్థం చేసుకోవాల్సిన రహస్యం హారం గురించి. సో నచికేతుడు సేకరించడం నేర్చుకున్న 720 ఇటుకలు ఏమిటి, అవి దేనికి సంకేతం? గురుగారు అడుగుతున్నారు. ఈ విషయాన్ని లోతుగా పరిశీలించాలి. నచికేతుడు మనసు ఏంటంటే స్పష్టతను, అతని పదునైన బుద్ధిని, అంటే వెంటనే గ్రహించే శక్తి, చెప్పగానే ఇమ్మీడియట్ గా గ్రాస్ప్ చేస్తుంది. చూసి యమధర్మరాజు ఎంతో సంతోషించాడు. సో సో అందుకే అతనికి అదనంగా ఇంకొక బహుమతి ఇచ్చినాడు. యమధర్మరాజు నచికేతుడికి ఇచ్చిన అందమైన బహుమతి ఏమిటంటే, నచికేతుడు ఇట్లా అన్నాడు, ఇప్పుడు నేను నీకు అప్పుడు నచికేతుడు అన్నాడు, ఇప్పుడు నేను 3వ వరం కోరుకుంటున్నాను. సో అని మనిషి మరణించిన తర్వాత కొంతమంది అంటారు ఇంకా అతను ఇక్కడ ఉన్నాడు అంటారు, మరికొంతమంది ఏమీ ఉండదు, అంతే అంతా అయిపోయింది అంటారు. సో ఈ నిజాన్ని మీకంటే ఇంకా బాగా ఇంకెవరు చెప్పగలరు? మీరు మృత్యుదేవుడు, ఇది మీకు నిజం తెలుసు. ఒక మనిషి మరణించిన తర్వాత నిజంగా ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడుగుతాడు అనమాట. చాలా కొద్ది మందికి ఈ విషయం పైన జిజ్ఞాస ఉంటది. నిజంగా మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే జిజ్ఞాస చాలా కొంతమందికే ఉంటది. మనమంతా జీవితాన్ని చాలా సహజంగా తీసుకుంటాం. అవును, పుట్టినాము, ఒకరోజు చనిపోతాము, అంతే మాట. కానీ లైక్ మరణం తర్వాత ఏం జరుగుతుంది ఇంత ఆలోచించము. మరణాన్ని కూడా చాలా సహజంగానే తీసుకుంటాం, కానీ జీవితం తర్వాత ఏం జరుగుతుంది, మరణం అంటే ఏమిటి, అది ఎట్లా జరుగుతుంది, మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం అనే ప్రశ్నలు మాత్రం చాలా అరుదుగా మాత్రమే మనం అడుగుతాము. మనం ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నట్టే జీవిస్తాం. ఓ ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం అనుకుంటాం. ఒక విధంగా చూస్తే గురుజీ అంటున్నారు, అదే నిజమే. ఎందుకంటే మన ఆత్మ ఈ భూమిపై ఉన్న రాళ్ళు, చెట్లు అవన్నీ ఏర్పడక ముందు నుంచే ఉంది. మన ఆత్మ ఎంతో ప్రాచీనమైంది. మనం అనుకునేటట్టు ఇంత శరీరం పుట్టి తర్వాత ఆత్మ వస్తుంది కాదు. మొదట ఆత్మ వస్తుంది, తర్వాత శరీరం ఏర్పడుతుంది. తల్లి గర్భంలో కూడా ఇదే జరుగుతుంది. ఆత్మ లేకపోతే శరీరమే ఏర్పడదు. సో మొదట ఆత్మ, తర్వాత పదార్థమే శరీరం అన్నమాట. సో ఈ భూమిపై ఏది ఏర్పడక ముందే మీరున్నారు, నేనున్నాను, మనమందరం ఇక్కడ ఎన్నోసార్లు జన్మించినాము అని చెప్తున్నారు గురుజీ. ఇది మనం మొదటి జన్మ కాదు, నాకు ఇది తెలుసు. మీకు కూడా కనీసం కొంతైనా గుర్తుకు రావాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. సో గురుజీ హీ కెన్ సీ ద ఫ్యూచర్ కనుక గురుజీకి అంతా తెలుసు. మనం ఇక్కడ ఎన్నో సార్లు వచ్చినాము కానీ దాన్ని మర్చిపోయినాము. మనలోని జిజ్ఞాస కూడా మొత్తం మాయమైపోయింది. మరణం అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి? సో ఇవి రెండు కూడా నాణానికి రెండు వైపులా. లైక్ జీవితాన్ని పూర్తిగా తెలుసుకున్నాం అనుకోండి, మరణం కూడా తెలుస్తుంది. మరణాన్ని తెలుసుకుంటే జీవితం కూడా తెలుస్తుంది. ఆ చిన్న బాలుడు ఇట్లా అన్నాడండి, నేను ఇప్పుడు ఈ రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు యమధర్మరాజు ఇలా అన్నాడు, ఈ ప్రశ్న నన్ను అడగకు, ఎందుకంటే దయచేసి ఈ వాగ్దానం నుండి నన్ను విడిపించు. నీకు 3 వరాలు ఇస్తా అని చెప్పిన, ఈ 3వ వరం నుంచి నన్ను విడిపించు. ఈ సందేహం ఎంతో మందికి యుగాలుగా వెంటాడుతుంది. వారెవరు దీని నిజ స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోయినారు. నువ్వు ఇంకేదైనా వరం కోరుకో, ఏది కావాలన్నా నేను ఇస్తాను, కానీ మరణ రహస్యాన్ని మాత్రం అడగకు అని చెప్తున్నాడు. 5 గొప్ప రహస్యాలు ఉన్నాయి. వాటిలో మరణ రహస్యం ఒకటి, జన్మ రహస్యం ఒకటి. సో యమధర్మరాజు మళ్ళీ ఇట్లా అడిగింది అన్నమాట, ఇంకేదైనా అడుగు, భోగాలు అడుగు, అందమైన స్త్రీలను అడుగు, నీకే కోరిక ఉన్నా అడుగు, ఒక పెద్ద రాజ్యాన్ని కోరుకుంటే అది కూడా ఇస్తా నేను, కానీ మరణ రహస్యాన్ని మాత్రం అడగకు అన్నాడు. నీకు నేను వరం ఇస్తానని మాట ఇచ్చాను, కానీ ఆ మాట తప్పకుండా నిలబడతా, అయినా ఈ ఒక్క విషయం మాత్రం అడగకు, మరణించిన తర్వాత ఏమైతుంది అన్న విషయం అడగకు, మరణం గురించి అడగకు అని చెప్తాడు అన్నమాట. సో
అప్పుడు నచికేతుడు ఇట్లా సమాధానం చెప్పింది ఏమనంటే, మరణం జీవితంలో తప్పనిసరిగా వస్తుందని నేను భావిస్తున్నాను, నేను చూస్తున్నా కూడా, దాన్ని ఎవ్వరు తప్పించుకోలేరు. అట్లాంటి సమయంలో మరి మీరు నాకు ఇస్తా అన్న ఈ భోగాలన్నింటికి నాకు ప్రయోజనం ఏంటి? ఏం ప్రయోజనం? మీ రథాలు మీ దగ్గరే ఉంచుకోండి, మీ గుర్రాలు మీ దగ్గరే ఉంచుకోండి, అందమైన స్త్రీలు కూడా మీరే ఉంచుకోండి, కానీ మరణం నా ఎదుట నిలబడి ఉన్నప్పుడు నేను వీటన్నింటిని ఎట్లా ఆనందించగలను? వీటి వల్ల నాకు ఉపయోగం ఏంటి? మీకు కొద్ది సొత్తు మాత్రమే ఉంటాయి, ఆ తర్వాత అవన్నీ లేకుండా పోతాయి కదా అని అంటుండనమాట నచికేతుడు. చూడండి, చిన్న పిల్లోడు అసలు, ఆయనకు అవి కొద్దిసేపు మాత్రం ఉంటావు, తర్వాత ఉండవు. అవి ఒక క్షణికమైనవి. ఈ జీవితంలో ప్రాణశక్తిని క్రమంగా తగ్గిస్తాయి. ఈ ఆనందము, భోగము, సుఖము, ఇవన్నీ మధ్య చాలా తేడా ఉంది. ఆనందం మనకు శక్తిని ఇస్తుంది, భోగ సుఖం మాత్రం మనకు శక్తిని తగ్గిస్తుంది. సుఖం అనేది క్షణికమైంది. ఇది మన ప్రాణశక్తిని క్రమంగా ఖర్చు చేస్తుంది. మన 5 ఇంద్రియాల సామర్థ్యం ఏంటంటే చాలా పరిమితమైంది. ఆహారం ఎంత రుచిగా తిన్నా కూడా మన శరీరం తీసుకోగలిగినంత మాత్రమే తీసుకోగలము, ఎక్కువ తినలేము మనం, దానికంటే ఎక్కువ తినలేము. అట్లాగే శారీరక సుఖాన్ని కూడా మన శరీరం స్పందించగలిగినంత వరకు మాత్రమే అనుభవించగలం, అంతకు మించి అనుభవించగలం దాన్ని. అట్లనే సంగీతాన్ని కూడా చూడు, ఎప్పటికీ నిరంతరం వినలేం, కొంతసేపు మాత్రమే ఆస్వాదించగలం దాన్ని కూడా. అంటే ఈ 5 ఇంద్రియాలకు పరిమితమైన సామర్థ్యం ఉంది, లిమిటెడ్ కెపాసిటీ. కానీ మన మనసుకు మాత్రం అపరిమితమైన కోరికలు. సో ఇంద్రియాల సామర్థ్యం ఒకవైపు, మనస్సు కోరికలు మరొక వైపు, ఈ రెంటి మధ్య సమతుల్యత లేకపోవడం వల్లనే మనకు ఆ లోపల సంఘర్షణ అనేది ఏర్పడుతుంది, ఒక కాన్ఫ్లిక్ట్. దాని ఫలితంగానే మనిషి బాధపడతాడు. ఇంద్రియ సుఖాలను అనుభవించడం తప్పు అని ఎక్కడ గురువు గారు చెప్పట్లేదు, అని చెప్పడం లేదు. జీవితంలో భోగాలను ఆస్వాదించడంలో తప్పేమీ లేదు, కానీ జీవితం కంటే భోగ సుఖాలకే ఎక్కువ ప్రాముఖ్యత మనం ఇచ్చినము మాత్రం అది చాలా ప్రమాదకరము అని చెప్తున్నారు. ప్రపంచంలో విషయంలో ఎప్పటి నుంచో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఏంటంటే ఆస్తికులు ఇట్లా అంటున్నారు, మరణం తర్వాత కూడా జీవితం ఉంటుందని. నాస్తికులు ఇట్లా అంటారు, ఏంటంటే మరణం తర్వాత ఏమి ఉండదు. వారి అభిప్రాయం ప్రకారం ఏంటంటే జీవితం కేవలం రసాయనిక చర్యల ఫలితం మాత్రమే అంటారు నాస్తికులు. సో పదార్థాల కలయిక వల్లనే జీవం ఏర్పడుతుంది అన్నది, ఆ పదార్థం నశించి తర్వాత అంతా ముగిసిపోతుంది అంటున్నారు. సో మరణం తర్వాత జీవితం ఉండదు, ఇది నాస్తికుల అభిప్రాయం. నాస్తికులు ఇప్పుడే పుట్టిన వారు కాదు, వాళ్ళు మానవ జాతి ఆరంభం అయినప్పటి నుంచి కూడా వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఆస్తికులు కూడా ఉన్నారు. కానీ నిజమైన సాధకుడు మాత్రం సత్యం ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటాడు. అతడు ఆస్తికుని తిరస్కరించడు, ఈవెన్ నాస్తికుని కూడా తిరస్కరించడు. అదే ఆధ్యాత్మికత యొక్క అందం ఏంటంటే, అసలు సాధకుడు ఎప్పుడు కూడా నాస్తికుడి మాట కూడా వింటాడు అన్నమాట. సో ఎప్పుడు ఆధ్యాత్మికత అనేది నాస్తికతను ఖండించదు, ఆస్తికుని కూడా ఖండించదు. అతి భావాల్లో ఉండేవారే ఒకరినొకరు తప్పుపడతారు. సో ఈయన ఇటు విపరీతంగా ఆస్తికుడు, ఆయన విపరీతంగా నాస్తికుడు అనుకోండి, అప్పుడు వాళ్ళు తప్పు పట్టించుకుంటారు, పట్టుకొని వాళ్ళు వీళ్ళు విమర్శించుకుంటారు. నాస్తికులు ఆస్తికులను విమర్శిస్తారు, కానీ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకున్న వారు ఎవ్వరు కూడా శాస్త్రీయ దృక్పథంతో ఉంటారు. ఉపనిషత్తులు అనేది పూర్తిగా శాస్త్రీయమైనవి. ఇక్కడ ఉపనిషత్తులలో తర్కానికి విరుద్ధమైంది ఏమి లేదు, అదే వాటి గొప్పతనం, అదే వాటి అందం. ఉపనిషత్తులు ఎప్పుడు తర్కానికి పరిమితం కావు, అలాగే తర్కాన్ని అసలు తిరస్కరించవు. తర్కాన్ని మెట్టుగా ఉపయోగిస్తూ మనని అల్టిమేట్ ట్రూత్ కి తీసుకెళ్ళిపోతాయి, పరమ సత్యానికి తీసుకెళ్తాయి. ఇదే నిజంగా అద్భుతమైన విషయము. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్పాడంటే, ఉపనిషత్తులను చదివిన తర్వాత ఇట్లా అన్నాడంట ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఎవరైతే mc², శక్తి నిత్యత్వ సూత్రం అని చెప్తారు. సో నా జీవితం మొత్తం మారిపోయింది, ప్రపంచాన్ని చూసే నా దృష్టికోణం కూడా పూర్తిగా మారిపోయింది. నచికేతుడు నిజంగా ఒక నిజమైన సాధకుడు ఇట్లా అన్నాడు. కొంతమంది మరణం తర్వాత జీవితం ఉండదు అంటున్నారు, మరికొందరు మరణం తర్వాత జీవితం ఉంటుందని అంటున్నారు. కానీ ఈ సత్యాన్ని మీరు తప్ప ఇంకెవరు చెప్తారు అని అడిగే అనుభవమే గొప్ప గురువు. సో మరణాన్ని ప్రత్యక్షంగా మనం ఎదుర్కొంటున్నప్పుడు
మరణమే మనకు బోధించడం కంటే ఇంకా గొప్ప బోధ ఏముంటుంది, దీన్ని చెప్పండి అని అడుగుతున్నాను. నచికేతుడు ఇంక ఇట్లా అంటాడు, దీనికంటే చిన్న వరం నాకు ఏం అవసరం లేదు, నేను ముందు ప్రత్యక్షంగా వచ్చే ఈ అరుదైన అవకాశం నాకు లభించింది, నేను ఎప్పుడు రాలేదు మీకు, మీ దగ్గరికి వచ్చే అవకాశం ఇప్పుడు దయచేసి ఈ రహస్యాన్ని నాకు చెప్పండి అని బోధించండి. ఇక్కడతోటి మొదటి అధ్యాయం ముగుస్తుంది అన్నమాట. మరణానికి కొద్దిసేపటి ముందు ఏం జరుగుతుంది అనేది చెప్తున్నారు. మొదట మన స్పర్శ, రుచి, వాసన ఈ 3 ఇంద్రియాలు పనిచేయడం ఆగిపోతుంది. అప్పటికే మనసు చాలా సంకుచితమై ఉంటది. ఈ మైండ్ అనేది ఏమవుతుందంటే ఇవన్నిటిని ఇంప్రెషన్స్ తీసుకొని స్కిప్ అయిపోతుంది బాడీ నుంచి. అయితే తనతో పాటు పనిచేస్తుంది ఇంకా 2 ఇంద్రియాలను ఇక్కడనే ఉంచేస్తుంది, ఏదో ఒకటి వినికిడి, ఇంకొకటి చూపు. అందుకే కోమాలో ఉన్న వాళ్ళు మన మాటలు వింటారు కానీ స్పందించలేరు. శరీరంతో అన్ని చర్యలు పూర్తిగా నిలిచిపోతాయి, వరకు శరీరం పూర్తిగా నిశ్చలంగా ఉంటది, కానీ చుట్టూ ఉన్నవారు మాత్రం ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు వినగలుగుతారు. అనుకుంటామో అరే కోమాలో ఉన్నాడు, బట్ ఆయనకు అన్ని వినిపిస్తాయి, వాళ్ళకి అన్ని వినిపిస్తాయి అన్నమాట. సో వారికి స్పందించాలని ఉంటది కానీ స్పందించలేదు. సో ఎప్పుడైనా ఇట్లాంటి అనుభవం వచ్చిందో, మనం ఎప్పుడైనా గాఢ నిద్రలో ఉన్నాం అనుకోండి, ఎవరో పేరు పెట్టి పిలుస్తుంటారు లేదా ఏదో అడుగుతా ఉంటారు, మనము అని స్పందించడానికి ప్రయత్నిస్తుంటాం కానీ లేచి ఏం చేయలేము. ఇదే అనుభవం, మరణానికి ముందు కలిగే అనుభవానికి ఇది చాలా దగ్గరగా ఉంటుంది అని చెప్తున్నారు. సో నెక్స్ట్ రేపు మిగతా చెప్తున్నాను. జై గురుదేవ్.